హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం గవర్నమెంట్ నోటిఫికేషన్లో ముఖ్యమైనటువంటిది ఒకటైనటువంటి ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి వచ్చేటటువంటి అతి ముఖ్యమైన నోటిఫికేషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ గురించి ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మనకి సాధారణంగా యూపీఎస్సి తర్వాత ఒక మంచి పొజిషన్ ఏదైనా ఉందంటే అది స్టాఫ్ సెలెక్షన్ నుంచి వచ్చేటటువంటి ఈ సీజీఎల్ నోటిఫికేషన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే పే స్కేల్ కానీ వచ్చేటటువంటి గెస్టెడ్ పోస్టులు అంటే మనకు వచ్చే మార్కులను బట్టి ఇచ్చేటటువంటి గెస్టెడ్ ర్యాంకింగ్స్ కానీ ఇవన్నీ కూడాను మనకి యూపీఎస్సి తర్వాత ఉండే స్థాయి అటువంటి ఉద్యోగాలే అనమాట. ఇందులో ఏంటి ఈ ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్లో వచ్చేటటువంటి ఉద్యోగాలు అనమాట. సో ఇవాల్టి వీడియోలో మనం అసలు మనకేంటంటే ఇంకా వచ్చే నెలలోనే మనకి ఈ స్టాఫ్ సెలెక్షన్ సీజీఎల్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది అనమాట. సో అందుకని నేను ఒక అవగాహన మీ అందరికీ కూడాను ఒక అవగాహన కల్పిద్దాం అన్న ఉద్దేశంతో నేను పర్టికులర్గా ఈ ఎగ్జామ్ మీద చేద్దాం అన్న ఉద్దేశంతో నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. సో ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ స్టాఫ్ సెలెక్షన్ సీజీఎల్ ఏదైతే ఉందో ఆ సీజీఎల్ కింద ఏ ఏ పోస్టులు అనేవి మనకి ఇస్తారు, దాని తర్వాత ఈ పోస్టులకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, దీని తర్వాత ఈ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఇందులో చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1 అనేది ఏ విధంగా నిర్వహిస్తారు, దీని తర్వాత టైర్ 2 అనేది ఏ విధంగా ఉంటుంది, టైర్ 2లో ఉండేటటువంటి సిలబస్ ఏంటి, టైర్ 1లో ఉండేటటువంటి సిలబస్ ఏంటి, ఏ విధంగా కండక్ట్ చేస్తారు, దీని తర్వాత మనకి ఈ సీజీఎల్ అంటే మనకి వచ్చే నెలలోనే ఆల్మోస్ట్ మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ వస్తుంది కాబట్టి సో ముందుగా మనం ప్రీ ప్లాన్ ఈ ఎగ్జామ్ గురించి పూర్తిగా కనుక తెలుసుకొని ఉంటే మనం ఇంకా కొంచెం మన ప్రిపరేషన్ని ఇంకా కొంచెం బాగా చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియోలో చేయాలనుకుంటున్నాను. సో ఈ సీజీఎల్ ప్రిపరేషన్ బుక్స్ అనేవి కూడాను నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. దీని తర్వాత ప్రిపరేషన్ తర్వాత మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన పార్ట్ మనం టెస్ట్ సిరీస్ రాయటం అనమాట. సో ఆ టెస్ట్ సిరీస్ అనేవి కూడాను నేను బాగా అనలైజ్ చేసి సో నేను నా ప్రిపరేషన్లో వాడినటువంటి టెస్ట్ సిరీస్ కూడాను నేను ఇందులో మీకు మెన్షన్ చేశాను ఈ వీడియోలో. సో మనం ఈ వీడియోలో మనం ఒక్కొక్క పార్ట్ గురించి డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ సీజీఎల్ పోస్టుల్లో మనకి దాదాపుగా 4 రకాలైనటువంటి పే స్కేల్స్ అనేవి ఉంటాయి. ఏది ఈ సీజీఎల్ నోటిఫికేషన్లో ఇచ్చేటటువంటి ఉద్యోగాలకి 4 రకాలైనటువంటి పే స్కేల్స్ అనేవి ఉంటాయి. ఇందులో మొదటిది చూసుకుంటే మనకి లెవెల్ పే స్కేల్, లెవెల్ 7 పే స్కేల్. సో దీని యొక్క శాలరీ అనేది మనకి 44,900 నుంచి 1,42,400 వరకు అనేది ఈ లెవెల్ పే కింద మనకి శాలరీ అనేది వస్తుంది. సో ఈ పే కింద ఉండేటటువంటి ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి 15 రకాలైనటువంటి ఉద్యోగాలు అనేవి ఈ లెవెల్ కింద మనకి ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనం ఇందులో మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆర్ డిపార్ట్మెంట్ సంబంధించి వీళ్ళకి ఎవరైతే ఈ సీజీఎల్ కింద సెలెక్ట్ అవుతారో వాళ్ళని ఇందులోకి ఎంపిక చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో నేను ఇక్కడ మీకు డిపార్ట్మెంట్స్ కూడాను మీకు కనిపిస్తూ ఉన్నాయి క్లియర్గా. సో ఇక్కడ అసిస్టెంట్ ఆఫీసర్కి సంబంధించి వీళ్ళని ఒకవేళ ఈ పొజిషన్కి సెలెక్ట్ అయితే ఈ డిపార్ట్మెంట్స్లోకి తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్ డిపార్ట్మెంట్, లేదంటే ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో కింద, లేదంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద. సో ఇలాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీస్ అనేవి మనకు ఉన్నాయి ఇక్కడ. సో అదేవిధంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అయితే కనుక ఒకవేళ ఏదైనా అభ్యర్థి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి పోస్ట్కి సెలెక్ట్ అయ్యాడనుకోండి మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో ఈ డిపార్ట్మెంట్స్ ఏంటి సిబిడిటీ కానీ సిబిఐసికి కానీ లేదంటే ఇంకా మిగతా ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటి కింద వీళ్ళని ఎంపిక చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా మనకి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ లేదంటే అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కనుక సెలెక్ట్ అయితే వాళ్ళని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూకి ఆ మినిస్ట్రీ కింద సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో మనకి ఇక్కడ ఈ క్లాసిఫికేషన్స్ అనేవి కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. ఈ అసిస్టెంట్ ఆఫీసర్ ఏదైతే ఉందో అవన్నీ కూడాను మనకి గ్రూప్ బి పోస్ట్ కింద అంటే వస్తుంది అనమాట. సో ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనేవి అన్నీ కూడాను మనకి గ్రూప్ బి పోస్టులుగా మనం కన్సిడర్ చేస్తాము. సో అదేవిధంగా మనకి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనకి గ్రూప్ సి పోస్ట్ అనేది ఉంటుంది. దీని తర్వాత మనకి నేను ఏదైతే ఇందాక మీకు చెప్పానో ఇన్స్పెక్టర్ కానీ లేదంటే దాని తర్వాత అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానీ ఈ మిగతావి ఇవన్నీ కూడాను మనకి గ్రూప్ బి పోస్టుల కింద వస్తాయి అన్నమాట. సో దెన్ మనకి ఇంకొకటి
మీకు మొత్తం 4 పే లెవెల్స్ చెప్పాను కదా, ఇందులో రెండోది లెవెల్ 6 అనమాట. సో ఈ లెవెల్ 6 పే లెవెల్ 6 కింద మనకి వీరికి జీతం అనేది 35,400 నుంచి 1,12,400 వరకు వీరికి వేతనం అనేది లభిస్తూ ఉంటుంది అనమాట. సో ఇందులో ఉన్న పోస్టులు కనుక మనం చూసినట్లయితే ఇందులో ఏమేమి ఉన్నాయంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటే ఏఎస్ఓ, దీని తర్వాత ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, దాని తర్వాత రీసెర్చ్ అసిస్టెంట్, దాని తర్వాత డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, దీని తర్వాత జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనేవి ఈ లెవెల్ పే స్కేల్ కింద అనేది వీరి శాలరీ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ డిపార్ట్మెంట్స్ వారి యొక్క మినిస్ట్రీస్ అనేవి మనం ఇక్కడ చూడవచ్చు. ఏదైతే అసిస్టెంట్ అండ్ సెక్షన్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళకి అదర్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి వాళ్ళ దాని కింద వీళ్ళని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ని ఎవరైతే ఎన్నికవుతారో వాళ్ళని సిబిఐసిలో ఆ మినిస్ట్రీ కింద వాళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత రీసెర్చ్ అసిస్టెంట్గా ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వాళ్ళని ఎన్హెచ్ఆర్సి, మనకి అందరికీ తెలిసిందే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది, సో దాని కింద వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకి డివిజనల్ అకౌంటెంట్ మనకి కింద ఆఫీస్ మినిస్ట్రీ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఈ డివిజనల్ అకౌంటెంట్గా సెలెక్ట్ అవుతారు. దాని తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ అనేటివి ఈ ఎస్ఎస్సి సిజిఎల్ కండక్ట్ చేసే ఈ ఎగ్జామ్లో ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్గా క్వాలిఫై అవుతారో వాళ్ళని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇలాగా ఈ మినిస్ట్రీస్ కింద వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ కూడా మనకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో కింద కూడా మనకి వీళ్ళని పంపించడం జరుగుతుందన్నమాట. దీని తర్వాత మనకి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వచ్చేసరికి మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద వీళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఎవరైతే ఇలా సెలెక్ట్ అవుతారో ఇలాగ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీస్ మనకి డిపార్ట్మెంట్స్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అలా సెలెక్ట్ అయిన వాళ్ళని బట్టి అక్కడున్న వేకెన్సీస్ని బట్టి వాళ్ళని పర్టికులర్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అనమాట. సో దీని తర్వాత ఇవన్నీ కూడాను నేను ఇప్పుడు ఏవైతే మెన్షన్ చేశానో ఇవన్నీ కూడాను గ్రూప్ బి పోస్టులు అనమాట. ఈ గ్రూప్ బి పోస్టులకి మనకి ఏజ్ అనేది 18 to 30 years అనేది కంపల్సరీ ఉండాలి. దీంతో పాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీలకి 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years అనమాట. సో అంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఆ రూల్స్ అనేవి వర్తిస్తాయి. కాకపోతే నోటిఫికేషన్ వచ్చే టైంకి మనకి అభ్యర్థి అనేటువంటి వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య అనేది ఉండాలన్నమాట. సో దీని తర్వాత పే లెవెల్ వచ్చేసి మనకి పే లెవెల్ 5 అనమాట. ఈ పే లెవెల్ 5 కింద ఏవైతే ఉద్యోగాలు ఉంటాయో అవన్నీ కూడాను స్టార్టింగ్ మనకి 29,200 నుంచి 92,300 వరకు వీరికి పే స్కేల్ అనేది ప్రభుత్వం ఇస్తుంది అనమాట. ఇందులో ఉండే పోస్టులు ఒకసారి చూద్దాము మనము. ఇందులో మనకి ఆడిటర్, అకౌంటెంట్ లేదంటే అకౌంటెంట్ ఆర్ జూనియర్ అకౌంటెంట్ పోస్టులు అనేవి మనకి ఇందులో ఉంటాయి అనమాట. ఇవి టోటల్ ఇవి కంప్లీట్ గ్రూప్ సి పోస్టులు అనమాట. ఇవన్నీ కూడా నేను ఏవైతే చెప్పానో అవన్నీ కూడాను కంప్లీట్ గ్రూప్ సి పోస్టులు అనమాట. వీరి యొక్క ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. విత్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది వీటికి వర్తిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంకొకటి మనం ఇక్కడ డిపార్ట్మెంట్స్ మనం చూసినట్లయితే సో ఎవరైతే ఇలా సెలెక్ట్ అవుతారో ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని బట్టి సో వీళ్ళని దీని కింద అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ పే లెవెల్ వచ్చేసరికి మనకి లెవెల్ 4. ఈ లెవెల్ 4 అనేది మనకి వీరి యొక్క శాలరీ అనేది 25,500 నుంచి 81,100 వరకు వీరి పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో ఉండే పోస్టులు ఒకసారి చూద్దాము. ఇందులో మనకి పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్లు అనేటువంటి వాళ్ళు, దీని తర్వాత సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఆర్ యూడిసి అంటే అప్పర్ డివిజన్ క్లర్క్, దీని తర్వాత సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఎస్ఏఏ, అదేవిధంగా ట్యాక్స్ అసిస్టెంట్, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ అనమాట. సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కిందకి వస్తారనమాట. ఇందాక మనం సబ్ ఇన్స్పెక్టర్ కూడా చెప్పుకున్నాం, అది గ్రూప్ బి కేటగిరీ. ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రూప్ సి కేటగిరీ అనమాట. సో ఇక్కడ మనకి వీళ్ళ యొక్క ఏజ్ అనేది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ 18 to 27 years అనేది ఉండాలి. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైం కల్లా 18 to 27 years అనేది ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకి ఇవి కంప్లీట్గా గ్రూప్ సి పోస్టులు అనమాట. ఇందులో ఏమేమి చెప్పాను నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ చెప్పాను. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకు మాత్రమే ఈ సిజిఎల్ అనేది మనకి ఎగ్జామ్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్.
ఇప్పుడు దాదాపుగా మనం 34 రకాలైనటువంటి ఎగ్జామ్స్ గురించి చెప్పుకున్నాం. ఏది గ్రూప్ బి, గ్రూప్ సి. సో ఈ ఎగ్జామ్స్ అన్నిట్లో కూడాను మళ్ళీ అందులో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోస్టులు అనేవి మనం చూసామన్నమాట. సో ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోస్టులకి ఒక్కొక్క రకమైనటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇందులో మీకు ఇందాక నేను చెప్పినట్లు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి ఏ విధమైనటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలంటే ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఏదైనా ఒక డిగ్రీ అనేది ఒక యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి విత్ అట్లీస్ట్ 60% ఆఫ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఎట్ 12th స్టాండర్డ్ లెవెల్ అనమాట. ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా ఒక 60% మార్కులతోటి ఇంటర్మీడియట్ మ్యాథ్స్లో మనకి 60% మార్కులు అనేది వచ్చి ఉండాలన్నమాట. దీని తర్వాత ఒకవేళ ఇది కూడా కాకపోతే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఎట్ ద డిగ్రీ లెవెల్. లేదంటే మనకి డిగ్రీలో మనకి ఎంపీసీ కానీ లేదంటే స్టాటిస్టిక్స్ డిగ్రీ బీఎస్సీ స్టాటిస్టిక్స్ మనం స్పెషల్ సబ్జెక్ట్స్ తీసుకుంటూ ఉంటాం. సో అలా ఎవరైనా చేసి ఉంటే డిగ్రీలో వాళ్ళు కూడాను ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత మనకి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్ట్కి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. నేను మీకు ఇందాక చెప్పినట్లు ఏదైనా మనం డిగ్రీలో స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ అనేది ఒక పార్ట్ అయి ఉండాలన్నమాట మనం చదువుకునే డిగ్రీలో. సో వాళ్ళు ఈ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్ట్కి అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత మనకి రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇందాక మీకు చెప్పాను కదా NHRC. సో ఈ పోస్ట్కి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అంటే డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ని డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో అవి ఏంటంటే మనకి మినిమం 1 year రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ రికగ్నైజ్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. దీంతో పాటు ఈ డిగ్రీతో పాటు ఏదైనా ఇంకా డిజైరబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనేటువంటి వాళ్ళు 1 year రీసెర్చ్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత డిగ్రీ ఇన్ లా ఆర్ హ్యూమన్ రైట్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, లేదా దీంతో పాటు లా డిగ్రీ ఎల్ఎల్బి అన్న చేసి ఉండాలి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో చూడండి దేనికి రీసెర్చ్ అసిస్టెంట్ ఇన్ NHRC. మనకి NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలుసు కాబట్టి మనకు కంపల్సరీ లా అనేది కావాలి. సో కాబట్టి వాళ్ళు ఇక్కడ ఏం చేశారంటే ఎయిదర్ ఇది ఉండాలి లేదంటే ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉండాలన్నమాట. సో దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి ఇవి. సో మిగతా అన్ని పోస్టులు 34లో మనం ఇప్పుడు 4 రకాలైనటువంటి పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చెప్పుకున్నాం. ఈ 4 మినహాయించి మిగతా ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు అన్నిటికీ కూడాను మనకి డిగ్రీ ఒకటి, ఏదైనా ఎనీ స్ట్రీమ్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ అయినా మనకి ఎవరైనా చేసి ఉంటే వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇప్పుడు అసలు ఈ CGL ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇందులో మనకి 2 టైర్స్ అనేవి జరుగుతాయి, టైర్ 1 అండ్ టైర్ 2. టైర్ 1 అనేది ఇది పూర్తిగా మొత్తం మనకి ఆబ్జెక్టివ్ మోడల్లోనే జరుగుతుంది. ఈ ఆబ్జెక్టివ్ అనేది మనకి CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పరంగానే ఉంటుందన్నమాట. సో దెన్ వచ్చేసరికి మనకి టైర్ 2. ఈ టైర్ 2లో మనకి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని 3 పేపర్లు ఉంటాయి అన్నమాట. ఇందులో మనకి పేపర్ ఇప్పుడు నేను చెప్పిన 3 పేపర్లు కూడా అందరు రాయాల్సిన పని లేదు, కొన్ని పోస్టులకు మాత్రమే పేపర్ 2 అనేది ఉంటుందన్నమాట. సో వాటి గురించి మనం ఇంకా అప్కమింగ్ మనం తెలుసుకుంటూ ఉన్నాం. సో ఇందులో మనం టైర్ 2లో చూసినట్లయితే పేపర్ 1 అనేది ఎవరైతే పేపర్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళకి పేపర్ 2 అనేది ఉంటుంది అనమాట. సో ఇది కంపల్సరీ అనమాట. ఇప్పుడు నేను మీకు 3 పేపర్స్ చెప్పాను కదా, ఇందులో ఈ 3 పేపర్స్లో పేపర్ 1 అనేది కంపల్సరీ. అది ఎవరైతే ఈ CBT 1 క్వాలిఫై అవుతారో వాళ్ళకి పేపర్ 2 అనేది కంపల్సరీ అనమాట. దెన్ పేపర్ 2 విషయానికి వస్తే పేపర్ 2 అనేది ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే పేపర్ 2 అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను చూడండి, ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్కి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ పేపర్ 2 అనేది ఉంటుందన్నమాట. పేపర్ 3 అనేది ఫర్ క్యాండిడేట్స్ హూ అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్.
ఈ పేపర్ 3 అనేది కూడాను కొంతమంది మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఎవరంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ పోస్టులకి ఎవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే పేపర్ 3 అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఇది ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. టైర్ 1 అండ్ టైర్ 2 అనేది ఉంటుందన్నమాట. సో దీని తర్వాత మనకి ఇప్పుడు మనం టైర్ 1 సిలబస్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ టైర్ 1 ఇప్పుడు CGL సిలబస్ ఫర్ టైర్ 1 ఎగ్జామ్. ఇందులో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, సెకండ్ వన్ జనరల్ అవేర్నెస్, థర్డ్ వన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఫోర్త్ వన్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనమాట. సో ఈ 4 సెక్షన్స్ నుంచి ఒక్కొక్క సెక్షన్కి 25 క్వశ్చన్స్ చొప్పున వస్తాయి అనమాట. ఏది జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25, జనరల్ అవేర్నెస్ నుంచి 25, దీని తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25, అదేవిధంగా ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి 25 అనమాట. సో మొత్తం ఒక క్వశ్చన్ వచ్చేసరికి 2 మార్క్స్ అనమాట. సో నేను ఇక్కడ మార్క్స్ కూడా మెన్షన్ చేశాను. ఇక్కడ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 × 2, ఇక్కడ ఎంత అయినాయి టోటల్ 50 మార్క్స్ అనమాట. సో ఇలాగా 4 సెక్షన్స్ నుంచి 25 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. టోటల్ మనకి 200 మార్కులకి ఈ CBT అనేది ఉంటుందన్నమాట. ఏది మనకి టైర్ 1 ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ టైర్ 1 ఎగ్జామ్ అనేది మనం 60 నిమిషాల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ మొత్తం 200 మార్కులకు జరుగుతుంది. మనకి మొత్తం 100 ప్రశ్నలు అనేవి వస్తాయి. మనము 60 నిమిషాల్లో ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? సో దెన్ ఇక్కడ మనం ఇప్పుడు ప్యాటర్న్ చూసాం. టైర్ 1 ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందో చూసాం. ఇప్పుడు టైర్ 1 సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ టైర్ 1 సిలబస్లో ఫస్ట్ది మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో క్వశ్చన్స్ మనకి ఇది ఆల్రెడీ మనకి గవర్నమెంట్ నుంచి అంటే పాత నోటిఫికేషన్లో ఏదైతే 2024 నోటిఫికేషన్లో ఉన్న సిలబస్సే ఇది. ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది, ఏదైతే మారదు. సో ఇక్కడ నేను మీకు ఆల్రెడీ ఇక్కడ అన్ని మీకు మెన్షన్ చేశాను. మనకి ఇందులో ఒకసారి కనుక చూసుకున్నట్లయితే మనకి హోల్ నెంబర్స్, డెసిమల్స్, అదేవిధంగా ఫ్రాక్షన్స్ అండ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ నెంబర్స్, అదేవిధంగా పర్సంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్ మనం చిన్నప్పటి నుంచి అప్ టు 10th క్లాస్ వరకు ఏవైతే చేసామో మన స్కూల్ ఏజ్లో 6 to 10th వరకు, సో అవన్నీ కూడాను మనకి ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో భాగంగా ఉంటాయి. సో ఈ టాపిక్స్ అన్నీ కూడాను మనం చూడాలి. అంటే ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో భాగంగా ఈ టాపిక్స్ అన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో దెన్ మనకి ఇది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఇప్పుడు చూద్దాం. ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి మనం ఎట్లా అంటే మనం ఆల్రెడీ 6 to 10th వరకు ఇది కూడా చేసే ఉంటాం చిన్నప్పుడు మనం. సో అవన్నీ కూడా మనకి ఇందులో మనం కొన్ని చూసుకున్నట్లయితే మనకి రిలేషన్షిప్స్ కాన్సెప్ట్స్ కానీ, డెసిషన్స్ మేకింగ్ కానీ, లేదంటే మనకి ఇక్కడ చూడండి ఎనలాగీస్ కానీ, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్. సో ఇవన్నీ కూడా మనం 10th క్లాస్ 6 to 10th క్లాస్ వరకు ఆల్రెడీ మనం చేసే ఉంటాం కాబట్టి సో అవన్నీ కూడాను జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి పార్ట్లో ఇవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడాను మనం నేర్చుకోవాలి. సో దీని తర్వాత మనకి జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి మనకి ఏదైతే మనం డైలీ చేసే యాక్టివిటీస్ కానీ, ఇంకేదైనా మనకి డైలీ వచ్చే ఉంటాయి కదా మనం చేసే పనులు కానీ, సో ఇంకా వాటికి సంబంధించినటువంటి మన నిత్య జీవితంలో జరిగేటటువంటి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని బేస్ చేసుకొని దీని సిలబస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దీంతోపాటు మన చరిత్ర అంటే హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ ఇవన్నీ ఉన్నాయి కదా GSకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్. సో అవన్నీ కూడాను మనం ఇందులో నేర్చుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత సో ఇప్పుడు దాకా మనం చూసింది టైర్ 1కి సంబంధించినటువంటి సిలబస్ అనమాట. నేను మీకు ఆల్రెడీ 4 సెక్షన్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ 4 సెక్షన్స్లో ఏమేమి ఇస్తారనేది మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఎవరైతే CBT అంటే టైర్ 1 క్వాలిఫై అవుతారో టైర్ 2 ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట వాళ్ళకి. ఆ టైర్ 2 సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం అనమాట. ఈ టైర్ 2 సిలబస్ అనేది ఇందులో మనకి మ్యాథమెటికల్ ఎబిలిటీస్లో అనేది సిలబస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనకి నెంబర్ సిస్టమ్స్, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, అదేవిధంగా ఆల్జిబ్రా, జియోమెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ అనేవి ఇక్కడ మనకి మ్యాథమెటికల్ ఎబిలిటీస్లో భాగంగా ఈ టాపిక్స్ పై నుంచి క్వశ్చన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఏది పేపర్ 2లో. సో దెన్ ఇక్కడ మనకి
మనకి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ విషయానికి వస్తే ఇందులో మనకి ఏమేమి ఉంటాయంటే క్వశ్చన్స్ ఆఫ్ బోత్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్కి సంబంధించినటువంటి విధంగా క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత అదేవిధంగా ఎనలాగీ సేమ్ కొన్ని మనకి ఇందులో ఏంటంటే పేపర్ 1కి ఏదైతే ప్రిపేర్ అదే CBT 1కి ఏదైతే ప్రిపేర్ అవుతామో CBT 2కి కూడాను మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అనేవి సేమ్ ఉంటాయి అన్నమాట. కొన్ని చోట్ల అనేవి మారుతూ ఉంటాయి. సో మనం CBT 1కి కొంచెం స్ట్రాంగ్గా ప్రిపేర్ అయినామంటే CBT 2కి మనం ఆల్మోస్ట్ అవే టాపిక్స్ అనేవి ఉంటాయి, కొన్ని మాత్రం చేంజెస్ అవుతూ ఉంటాయి అనమాట. సో పేపర్ 1 బాగా కష్టపడినాం అనుకోండి, పేపర్ 2 అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఏదైతే మనకి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్లో భాగంగా మనకి సింబాలిక్ ఆపరేషన్స్, అదేవిధంగా ఫిగరల్ ఎనలాగీ, స్పేస్ ఓరియంటేషన్, సెమాంటిక్ క్లాసిఫికేషన్, తర్వాత వెన్ డయాగ్రమ్స్. సో ఇవన్నీ కూడాను మనకి ఆల్రెడీ పేపర్ 1లో ఉన్నవే. సో పేపర్ 2లో కూడాను మనకి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ కింద ఇవే ఉంటాయి. సో దీని తర్వాత మనకి డీకోడింగ్, అదేవిధంగా న్యూమరికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను మనకి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్లో భాగంగా మనకి ఈ సిలబస్లో ఉంటాయి. దీని తర్వాత మనకి ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్. ఇందులో మనకేంటంటే మన వొకాబులరీ అనేది ఏ విధంగా ఉంది, మనం రేపు ఏదైనా వర్క్ వస్తే మనం చేయగలమా లేదా అన్న ఇది మన ఇంటెలిజెన్స్ని ఇందులో టెస్ట్ చేస్తారనమాట. సో అందుకని మనకి ఇంగ్లీష్లో మనకి ఈ పార్ట్లో ఏమి ఇస్తారంటే మనకి వొకాబులరీ మీద క్వశ్చన్స్ వస్తాయి, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, మనకి చిన్నప్పుడు చదువుకుంటాం కదా మనం వ్యతిరేకార్థాలు, సో మనకి పర్యాయ పదాలు కానీ ఏవి ఉంటాయో అవన్నీ కూడాను మనకి ఇందులో భాగంగా ఇస్తారు. సో దాని తర్వాత డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, సో ఇంకేముంటే మనకి ఒక ప్యాసేజ్ ఇచ్చి దానిపైన క్వశ్చన్స్ ఇచ్చి మనకి వాటికి ఆన్సర్స్ రాయమంటారు. సో మనం 10th క్లాస్లో మనం ఏదైతే చేసామో సో సేమ్ అదే సిలబస్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి. సో దీని తర్వాత మనకి జనరల్ అవేర్నెస్. ఇందాక పేపర్ 1లో కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో మన చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీస్ కానీ ఏదైనా జరుగుతున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ కానీ సో అవన్నీ కూడాను యాజ్ అ పార్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్లో మనకి ఇవన్నీ ఈ టాపిక్స్ అన్నీ కూడాను ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో దెన్ మనకి ఇక్కడ ఇప్పుడు లాస్ట్ ఎవరైతే టైర్ 1, టైర్ 2 క్వాలిఫై అవుతారో వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఏది మీకు ఆల్రెడీ నేను టైర్ 2లో కొంతమందికి కొన్ని స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి అని చెప్పాను. సో వాళ్ళకి అవి కామన్ అనమాట. దీంతోపాటు టైర్ 2లో కొంతమందికి పేపర్ 1 అనేది కామన్ ఉంటుంది అనమాట. పేపర్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఈ CBT అనేది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది టెస్ట్ అనేది ఉంటుంది, ఏది టైర్ 2 తర్వాత. సో ఆ టైర్ 2 మనకి టైర్ 3గా ఇది కండక్ట్ చేయొచ్చు. సో ఇది ఈ టైర్ 3లో భాగంగా వీళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది చెక్ చేస్తారనమాట. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇందులో మనకి కంప్యూటర్ బేసిక్స్ అనమాట, మనకి ఆర్గనైజేషన్ ఆఫ్ కంప్యూటర్ అంటే ఏ విధంగా మనం ఇచ్చేస్తాము ఏంటి అనేది, దీని తర్వాత మనకి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ లేదంటే కంప్యూటర్ మెమొరీకి సంబంధించి కానీ, అదేవిధంగా విండోస్ ఎక్స్ప్లోరర్, కీబోర్డ్ కానీ, సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి బేసిక్స్ జస్ట్ కంప్యూటర్కి సంబంధించినటువంటి బేసిక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ అంటే మనం చూస్తూనే ఉంటాం, మనం డైలీ ఇప్పుడు చేసే ఎవరైనా జాబ్ చేస్తూ చదువుకునే ఉండే వాళ్ళకి ఇవి అవగాహన ఉంటుంది. అదేవిధంగా మనం చిన్నప్పుడు కూడా నేర్చుకునే ఉంటాం కంప్యూటర్ క్లాస్లో ఏంటి MS ఎక్సెల్ ఎలా చేయాలి, ఎలా ఫిల్ చేయాలి, వాటిలో ఏమేమి ఉంటాయి, తర్వాత MS వర్డ్, MS ఆఫీస్, సో ఇలాంటివన్నీ కూడాను మనకి ఇందులో పార్ట్ ఉంటాయి ఈ సాఫ్ట్వేర్లో భాగంగా. దీని తర్వాత ఇందులో మనకి ఏమేమి ఉంటాయి అంటే విండోస్ ఆపరేటింగ్, మెయిన్గా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుంది వాటి యొక్క బేసిక్స్ అనేది ఈ సాఫ్ట్వేర్లో భాగంగా ఉంటుంది. దీని తర్వాత వర్కింగ్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్. ఇందులో భాగంగా మనకి వెబ్ బ్రౌజింగ్ లేదంటే సెర్చింగ్, డౌన్లోడింగ్ అనేది ఏ విధంగా చేస్తారు, లేదంటే అప్లోడింగ్ కానీ, మేనేజింగ్ ఈమెయిల్ అకౌంట్, సో ఇవన్నీ కూడాను ఇందులో భాగంగా ఉంటాయి. దీని తర్వాత బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కింద కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీని తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ టైర్ 1కి సంబంధించిన సిలబస్ చూసాం, అదేవిధంగా టైర్ 2కి సంబంధించిన సిలబస్ చూసాం, అదేవిధంగా టైర్ 1 ఏ విధంగా స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందని తెలుసుకున్నాం, టైర్ 2 అనేది ఏ విధంగా ఉంటుందని తెలుసుకున్నాం. ఇప్పుడు
ఇప్పుడు సిలబస్ అనేది తెలుసుకున్నాం. బట్ కొంతమందికి డౌట్ రావచ్చు, మేడం మీరు ఇదంతా చెప్పారు బాగానే ఉంది, మరి మాకు బుక్స్ ఏ విధంగా మాకు బుక్స్ ఐడియా లేదు అని చెప్పేసారని మీకు డౌట్ రావచ్చు. సో నేను ఆ బుక్స్ కూడాను నేను బాగా అంటే నేను నా ప్రిపరేషన్లో ఉపయోగించినవి, అదేవిధంగా కొన్ని మంచి బుక్స్ అనేవి నేను మీకోసం చెప్తున్నాను. సో ఇందులో మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి గనక చూసుకున్నట్లయితే ఇందులో మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎవరైతే ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించి, ఇది ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఇదే బుక్ ఫాలో అవుతారు. సో నేను కూడా ఇదే ఫాలో అవుతాను. ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించినటువంటి బుక్ ఏది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే సరిపోతుంది. దీని తర్వాత ఫాస్ట్ ట్రాక్ ఏదైతే ఎవరి రాజేష్ వర్మది బుక్ ఉంటుంది మనకి, ఏది ఫాస్ట్ ట్రాక్ ఆఫ్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్. మనం బాగా ప్రిపేర్ అయిన తర్వాత ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పేసి మనకు ఒక ఇది ఉంటుంది అనమాట సామెత. సో అదేవిధంగా మనం సిలబస్ అంతా నేర్చుకుంది ఒక ఎత్తు, కానీ ప్రిపరేషను టెస్ట్ సిరీస్ రాయటం అనేది ఇంకొక ఎత్తు అనమాట. అది ఎగ్జామ్కి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనం ఎంత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నేర్చుకున్నా కానీ మనకి ఒక్కసారి గుర్తుండదు. అది ఎలా గుర్తుంటుంది అంటే ప్రాక్టీస్ ద్వారా గుర్తుంటుంది. సో అందుకని మీకు ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అనేది నేను చెప్పాను అనమాట. ఈ ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అనేది మనకంతా కూడాను చాలా సింప్లిఫై మెథడ్లో అనేది ఈ బుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ బుక్. దీని తర్వాత మనకి క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ అండ్ అర్థమెటిక్ ఎబిలిటీకి సంబంధించి కిరణ్ ప్రకాశన్ పబ్లికేషన్స్ అనేవి చాలా బాగుంటుంది. ఇందులో మనకి ఎలా ఉంటాయి అంటే మనకి మార్కెట్లో ఏ విధంగా దొరుకుతుందంటే పీవైక్యూస్ అన్నీ ఉంటాయి అనమాట. ఏది మనకి అప్ టు ఒక లాస్ట్ 20 to 30 yearsకి సంబంధించిన పీవైక్యూస్ అన్నిటికీ కూడాను ఈ కిరణ్ ప్రకాశన్ పబ్లికేషన్స్లో మనకి దొరుకుతుంది. సో ఇదంతా మనం సింప్లిఫై చేసి ప్రాక్టీస్ చేయడం వేరు. పీవైక్యూస్ అనేవి ఎగ్జామ్లో మనకి చాలా ఎట్లా అంటే ఒక కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఈ ఎగ్జామ్కి కాదు, ఏ ఎగ్జామ్కైనా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో అందుకని నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే కిరణ్ ప్రకాశన్ బుక్ అనేది చాలా బాగుంటుంది. సో మీ పీవైక్యూస్ ప్రాక్టీస్ కోసం అనేది ఇది ఒక 20 to 30 years వరకు మనకు ఆల్మోస్ట్ అనేవి ఇందులో ఉంటాయి ఈ కిరణ్ ప్రకాశన్ పబ్లికేషన్స్లో. సో మీరు ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఆ పీవైక్యూస్ చూసారనుకోండి, ఆ పీవైక్యూస్ చేసినప్పుడు ఎగ్జామ్లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు, సో క్వశ్చన్ అనేది ఈ విధంగా అడుగుతున్నారు అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. సో మనలో ఉన్నటువంటి టెన్షన్ అనేది మనం ఈ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ భయం అనేది పోతుంది అనమాట. సో అందుకని నేను మీకు పీవైక్యూస్కి నేను ఈ బుక్ అనేది రిఫర్ చేస్తాను. దీని తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్యాట్, సో ఇది అరుణ్ శర్మాది కూడా బుక్ బాగుంటుంది. దీని తర్వాత మనకి క్విక్కర్ మ్యాథ్స్ ఏదైతే బేసిక్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి టైరా బుక్ అనేది బాగుంటుంది. సో దీని తర్వాత మనకి అర్థమెటిక్ ఫర్ జనరల్ కాంపిటీషన్ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 నీతు సింగ్ది ఉంటుంది మనకి మార్కెట్లో బుక్. సో వీటన్నిటిలోకి ఫస్ట్ 3 అయితే నేను ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనకి ఆల్రెడీ పీవైక్యూస్ కంప్లీట్ అయిపోతుంది, మనకి స్పీడ్గా ఫాస్ట్ ట్రాక్ మ్యాథ్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది, మనకి బేసిక్స్ నుంచి మనకి మొత్తం ఎక్కడ ఎండ్ వరకు మనకి ఎంత టఫ్ క్వశ్చన్స్ వచ్చినా కానీ మనకి ఆర్ఎస్ అగర్వాల్లో మనకి టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. సో నేను ఈ 3 బుక్స్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. సో నేను నా ప్రిపరేషన్కి వాడింది కూడా నేను ఈ బుక్సే వాడాను. సో దెన్ ఇక్కడ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ అనేవి నేను ఫాలో అయ్యాను. అది కాక కొన్ని మార్కెట్లో ఏవైతే ఇంపార్టెంట్ బుక్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకోసం ఇక్కడ చెప్పాను. ఇందులో మనకి ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఎస్పి బక్షీద్ ఉంటుంది. దీని తర్వాత క్విక్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ ఆర్ఎస్ అగర్వాల్ అండ్ వికాస్ అగర్వాల్కి సంబంధించినటువంటి బుక్ అనేది మార్కెట్లో ఉంటుంది. దీని తర్వాత ముఖ్యంగా మనకి గ్రామర్ పార్ట్కి వచ్చేసరికి రెన్ అండ్ మార్టిన్, ఇది చాలా ఎట్లా అంటే నా ఫేవరెట్ బుక్ అనమాట. సో రెన్ అండ్ మార్టిన్ హై స్కూల్ ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి ఈ రెన్ అండ్ మార్టిన్ బుక్ అనేది చాలా బాగుంటుంది. దీని తర్వాత మనకి నార్మల్ లూయిస్, ఇది మనకి అందరికీ తెలిసిందే, వర్డ్ పవర్ మేడ్ ఈజీ, మనకి ఇంతలాగా పుస్తకం ఉంటుంది. మనం డైలీ ప్రాక్టీస్ చేస్తామంటే రోజుకొచ్చి ఒక 10 pages మనం ప్రాక్టీస్ చేసామంటే సో ఈజీగా మనకి గ్రామర్ అనేది వచ్చేస్తుంది. సో నార్మల్ లూయిస్ బుక్ ఉంటుంది, ఇది జస్ట్ 100 rupees or 120 ఉంటుంది. సో నేను ఏదే డైలీ ఈ బుక్ అయితే ప్రాక్టీస్ చేస్తాను ఫర్ ఇంగ్లీష్, ఎట్లా అంటే ఒకాబులరీ అనేది డెవలప్మెంట్ కోసము. సో దీని తర్వాత మనకి కిరణ్ ప్రకాశన్, ఇందాక మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి కిరణ్ ప్రకాశన్ రిఫర్ చేశాను కదా. సో ఇంగ్లీష్కి సంబంధించి కూడాను నేను కాంపిటేటివ్ జనరల్ ఇంగ్లీష్ కూడాను నేను కిరణ్ ప్రకాశనే మీకు చెప్తాను, ఎందుకంటే అందులో కూడా బాగుంటాయి. అంటే ప్రతిదీ సబ్జెక్ట్ వైజ్ టాపిక్ వైజ్ అనేవి ఉంటాయి అనమాట సో ఆ బుక్లో. సో అందుకని నేను మీకు ఆ బుక్ రిఫర్ చేయదలుచుకున్నాను. దీని తర్వాత మనకి రీజనింగ్, ఈ రీజనింగ్కి సంబంధించి ఇందులో మనకి ఫస్ట్ది వెర్బల్ అండ్ నాన్ వెర్బల్కి సంబంధించి ఇందాక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఆర్ఎస్ అగర్వాల్ చెప్పాను కదా, రీజనింగ్ కూడాను ఆర్ఎస్ అగర్వాలే బాగుంటుంది. దీని తర్వాత మనకి ఇందులో మనకి మోస్ట్లీ నితిన్ కే సింగ్
సిన్హా. సో దీని తర్వాత మనకి మోడర్న్ అప్రోచ్ వచ్చేసరికి మనకి ఆర్ఎస్ అగర్వాల్. మోస్ట్లీ రీజనింగ్కి అర్థమెటిక్కి ఆర్ఎస్ అగర్వాలే ప్రిపేర్ అవ్వండి. అదే నేనైతే అదే ఫాలో అవుతాను, కొంచెం నాకు కూడా అదే బాగుంటుందని అనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఇంకెవరైనా మీకు ఏదైనా పుస్తకాలు ఉంటే కొంచెం నేను అనలిస్ట్ చేసి ఇది మీకు ఇక్కడ పెట్టాను. అంటే ఏవైతే బాగున్నాయి, ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ అంటే క్రాక్ చేసినటువంటి ఆస్పిరెంట్స్ ఏ ఫాలో అయ్యారో అవన్నీ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి జనరల్ అవేర్నెస్. ఈ జనరల్ అవేర్నెస్కి బుక్స్ కనుక చూసినట్లయితే ఇందులో మనకి కంపల్సరీ ఇప్పుడు మనం ఒకవేళ యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలన్నా కానీ మనం 6th to 12th అనేది మనకి ఎట్లా అంటే నెమరేయాలన్నమాట. ఎప్పుడు ఏ బిట్ ఎక్కడైనా కానీ మనం చెప్పే విధంగా ఉంటే ఎన్సీఆర్టీస్ మనం ఏ ఎగ్జామ్ అయినా ఈజీగా క్రాక్ చేయొచ్చు. జిఎస్కి సంబంధించి జనరల్ అవేర్నెస్కి సంబంధించి. సో మనం 6th to 12th అనేది మనం ఎన్సీఆర్టీ బుక్స్ అనేది చదవటం చాలా మంచిది. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి వీటిలో నుంచే మనకు వస్తాయి. దాని తర్వాత కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనకి మనోరమ బుక్ అని ఇయర్ బుక్ దొరుకుతుంది, స్టాండర్డ్ బుక్. సో అది మార్కెట్లో మనకి ఆల్మోస్ట్ పీడిఎఫ్లో మనకి టెలిగ్రామ్ ఛానల్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతూ ఉంటుంది. దీంతోపాటు మనకి ఎవరైనా క్రెడిబిలిటీ కోసం ఎవరైనా బుక్ కావాలనుకుంటే మనోరమ బుక్ ఉంటుంది. సో ఆ బుక్ అనేది నేను ఫాలో అవుతాను. సో ఇందులో కరెంట్ అఫైర్స్ మనకి ఇయర్లీ కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇదంతా మన డైలీ సింప్లిఫై చేసుకునే దానికంటే అందులో అన్నీ ఒకే చోట ఉంటాయి. మనకి ఏ పేజ్ కావాలంటే అది పేజ్ తిప్పి చదువుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. దీని తర్వాత ఇండియా ఇయర్ బుక్ అనేది ఉంటుంది. ఇది మనకి గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ఇండియా ఇయర్ బుక్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా మనకి రీసెంట్గా జరిగినటువంటి యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా, సమ్మిట్స్ కానీ మనకి సిజిఎల్లో సమ్మిట్స్, లేదంటే ఏదైనా ప్రముఖ వ్యక్తుల గురించి కానీ అవన్నీ కూడాను మనకి ఇండియా బుక్లో ఆ ఇయర్లో జరిగినటువంటి అన్నీ కూడాను మనకి ఇయర్ బుక్లో అనేది ఇస్తారు. సో ఇది కూడాను మనకి బాగా మన ప్రిపరేషన్కి బాగా హెల్ప్ అవుతుంది. దీని తర్వాత మనం చేయాల్సినవి ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీసెస్ అనమాట. సో ఇది ఏవైతే మనకి ఇవి ఉంటాయో సో ఇవన్నీ కూడాను మనం చదువుకొని ఇవి ప్రాక్టీస్ చేస్తూ వీటిపైన కూడా డిఫరెంట్ ఆథర్స్ రాసినటువంటి బుక్స్ ఉన్నవి. సో అవన్నీ కూడాను జనరల్ అవేర్నెస్కి సంబంధించి అవి ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఎస్ఎస్సి సీజీఎల్ గురించి చెప్పుకున్నాం. అంటే సీజీఎల్లో ఎన్ని రకాలైనటువంటి పోస్టుల గురించి చెప్పుకున్నాం. దాని తర్వాత సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది చెప్పుకున్నాం. టైర్ 1 ఎలా ఉంటుంది, టైర్ 2 ఎలా ఉంటుంది, అదేవిధంగా టైర్ 3 ఎలా ఉంటుంది. దీని తర్వాత మనం దానికంటే ముందు మనం ఎన్ని రకాలైనటువంటి పోస్టులు ఉంటాయో ఎస్ఎస్సి సీజీఎల్ కండక్ట్ చేసేటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో అవన్నీ చెప్పుకున్నాం. ఇదంతా ఒక ఎత్తు. దాని తర్వాత మనం సిలబస్ అనేది కూడా చెప్పుకున్నాం. ఏది టైర్ 1 సిలబస్ చెప్పుకున్నాం, టైర్ 2 సిలబస్ చెప్పుకున్నాం. సో దీని తర్వాత మనం బుక్స్ కూడా చెప్పుకున్నాం. లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అన్నీ సెట్ చేసుకున్నాం, తెలుసుకున్నాం, బుక్స్ తెలుసుకున్నాం, అన్నీ తెలుసుకున్నాం. బట్ టెస్ట్ సిరీస్ మనం అంటే మనలో ఉన్న మనం ఎక్కడ వీక్ ఉన్నాం, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాం, మరి ఆ ఏరియాస్ ఏంటి ఏమని తెలుసుకునేవి చెప్పేవే టెస్ట్ సిరీస్. సో ఆ టెస్ట్ సిరీస్ అనేవి మనం మంచివి ఎన్నుకోవాలి. సో ఆ మంచివి ఎన్నుకున్నప్పుడే మనం ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మనం ఎగ్జామ్ అనేది బాగా రాయడం జరుగుతుంది అనమాట. సో నేను మీకోసం ఏం చేశానంటే నేను ప్రిపేర్ అయ్యి అదేవిధంగా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో ఆస్పిరెంట్స్ కూడాను వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఎవరైతే ఫాలో అయ్యారో ఆ యాప్స్ని అదేవిధంగా ఆ టెస్ట్ సిరీస్ని కూడా నేను మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో అవి చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ బుక్, అదేవిధంగా ఆలివ్ బోర్డు, గ్రేడ్ అప్, తర్వాత స్మార్ట్ కీడా, ప్రాక్టీస్ మాక్. సో ఇవన్నీ కూడాను నేను అనలైజ్ చేసి అదేవిధంగా మన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఆల్రెడీ ఎగ్జామ్ సీజీఎల్ ట్రాక్ చేసి ఉన్నారో వాళ్ళందరి అభిప్రాయాలు కూడా నేను తీసుకొని మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేవి మెన్షన్ చేశాను. ఇవి యాప్స్లోనే మనకు ఉంటాయి. ఈ యాప్స్ నేను మెన్షన్ చేసిన యాప్స్లో మనకి సెక్షనల్ వైజ్ టెస్ట్లు ఉంటాయి అనమాట. సెక్షనల్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. అదేవిధంగా టాపిక్ వైజ్ టెస్ట్లు అనేవి కూడా కండక్ట్ చేస్తారనమాట. సో ఈ యాప్స్లో మనం ప్రిపేర్ అయిన తర్వాత సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవి ఫాలో అయితే డైలీ ఇప్పుడు మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ లేదంటే ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం, అందులో ఒక టాపిక్ అయిపోయింది, ఆ టాపిక్కి సంబంధించినటువంటి ప్రశ్నలు టెస్ట్లు అన్నీ కూడాను నేను చెప్పిన ఈ యాప్స్లో అనేవి ఉంటాయి. సో మీరు హ్యాపీగా అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాసేసుకున్నారనుకోండి, మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. సో ఈ బెస్ట్ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇది. సో ఈ ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి ఉన్న డౌట్స్ ఉన్నా మీరు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. దీనికి కావాల్సిన ఇంకా మీకేమన్నా కావాలి, మీకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.